హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్. ఎలా ఉన్నారు అందరూ? వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మా అమ్మమ్మ తాతయ్యని కూడా చూస్తారు. ఈ వ్లాగ్ కూడా ఒక 4-5 డేస్ నుండి తీస్తూ పెట్టిన వ్లాగ్. ఒక రోజు అయితే మా మమ్మీ వచ్చిందని చెప్పాను కదా, ఆ రోజు ఇలా వ్లాగ్ తీసా. మా సింబాగాడు రియాక్షన్ ఇలా ఉంటది. మా మమ్మీకి మా సింబాగాడు వీడి చిన్నప్పుడు బాగా అలవాటు. దాని తర్వాత ఒక 4 ఇయర్స్ పైన గ్యాప్ వచ్చింది మా మమ్మీ వాళ్ళు రాక. అంత గ్యాప్ వచ్చినా గానీ వాడు మర్చిపోకుండా అదే లవ్ చూపిస్తున్నాడు అంటే మా మమ్మీ కూడా వాడికి అంత ప్రేమ చూపించింది కాబట్టి బాగా ఇష్టం మా మమ్మీ అంటే వాడికి. మా సింబగాడు ఎలాంటి టైప్ అంటే వాడికి నచ్చితేనే వాడి దగ్గరికి రానిస్తాడు, లేకపోతే అసలు ఎవరిని యాక్సెప్ట్ చేయడు కూడా. వాడికి బాగా నచ్చితే మాత్రం అస్సలు వాళ్ళని వదలడు. మా మమ్మీ అయితే ఇంకా ఆ రోజు ఉండి ఈవినింగ్ కి వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ముఫాసా సినిమా వచ్చింది. ఇంకా దాన్ని చూద్దాము, చాలా రోజులు వెయిట్ చేస్తున్నా కదా. థియేటర్ లో ఫీలింగ్ రావాలి కదా, థియేటర్ లో చూసినట్టు ఉండాలని ఇంకా పాప్కార్న్ అవన్నీ ఎదురుగా పెట్టుకొని మంచిగా అవి తింటూ మూవీని అయితే బాగా ఎంజాయ్ చేశాను. 2 డేస్ తర్వాత మళ్ళీ మా మమ్మీ వచ్చింది. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు రైల్వే క్వార్టర్స్ లో ఉంటారు. వాళ్ళకి మామిడికాయ చెట్టు ఉంది. ఆ చెట్టుకి చాలా కాయలు కాసినాయి. ఇంకా అవన్నీ కోసుకొని వచ్చింది పచ్చడి పెట్టడానికని. అవి తీసుకొని వచ్చింది. దగ్గర దగ్గర పచ్చడికి ఒక 25 to 30 కాయలు తీసుకొని వచ్చింది. ఇవే కాకుండా ఇంకా కొంచెం పండటానికి అని చెప్పి పక్కన పెట్టింది. అవి మంచిగా రసాలు అవుతాయి అని చెప్తుంది. మరి చూడాలి ఎలా ఉంటాయో. ఇవన్నీ క్లీన్ చేసి ఇంకా మొత్తం తీసుకొని వెళ్ళి మార్కెట్ దగ్గర మామిడికాయలు కొట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కొట్టించుకొని వద్దామని ఇంకా మొత్తం ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం. బయటకు వెళ్ళేటప్పుడు మా మమ్మీకి కొంచెం ఫార్మింగ్ పైన బాగా ఇంట్రెస్ట్. మా మమ్మీకి ఉన్న పొలంలో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి వేసుకుంటది. అయితే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పొలం పనుల్లో మా మమ్మీ వాళ్ళు వెళ్ళక ముందు ఆ చెట్టుకి అసలు కాయలు కూడా కాసేయాలంటే మా మమ్మీ మందు అన్ని వేసి దాన్ని అలా పెంచేసరికి కాయలు కూడా వచ్చినాయి అంట. దానికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మా మమ్మీ మా చెల్లి రోజు ఆ చెట్టుకి నీళ్లు పోసి మంచిగా చూసుకున్నారంట, అందుకే అంత మంచి కాయలు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మీకు మా మమ్మీ వాళ్ళ డాడీని చూపిస్తాను. మా తాతయ్యకి 86 ఇయర్స్. నేను మామూలుగా మా ఇంటి దగ్గరే, అంటే ఇప్పుడు మేము ప్రజెంట్ ఉండే ఇంటి వెనక రోడ్లోనే వాళ్ళ ఇల్లు. మామూలుగా బయటకు అటు ఇటు తిరిగేటప్పుడు పలకరిస్తూ ఉండేదాన్ని, బయట తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఇంటికి అంతకు ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు. ఈ మధ్య కొన్ని సార్లు వెళ్ళినప్పుడు ఎప్పుడు అడుగుతున్నాడు వచ్చి, కాసేపు కూర్చొని వెళ్ళమ్మా రోజు, ఉండు ఉండు అని చెప్పి. మా మమ్మీ కూడా మధ్య మధ్యలో చెప్తూ ఉండేది, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఎందుకు ఒక్కదాని ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్తూ ఉండు అని చెప్పి. ఇంకా మన పనిలో మనం బిజీగా ఉంటాము, మధ్య మధ్యలో బయట తిరిగేటప్పుడు అలా పలకరిస్తూ ఉండేదాన్ని. ఈ మధ్య మా తాతయ్యకి కొంచెం హెల్త్ బాగోట్లేదు. ఎంతైనా ఏజ్ పెరుగుతుంది కదా, 86 ఇయర్స్ అంటే ఇంకా గ్రేట్ చెప్పాలంటే. ఈ ఏజ్ వరకు ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉండేవాడు లాస్ట్ ఇయర్ వరకు. లాస్ట్ ఇయర్ హెల్త్ కొంచెం సీరియస్ అయ్యి ఈ మధ్య కొంచెం అసలు మర్చిపోతున్నాడు, కొన్ని గుర్తుండవు, చెప్పిందే చెప్తూ ఉంటారు. నేను మా హస్బెండ్ అయితే అసలు ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళం. బండి మీద తిరిగేటప్పుడు మా తాతయ్య బయట తిరుగుతుంటే తాత తాత అని చెప్పి బయట నుండి కావాలని పిలవటము, మాకు బాగా చెప్తూ ఉండేవాడు. ఇప్పుడైతే ఇంకా ఆట పట్టించినా గానీ గుర్తుండదు ఎవరేంటి అని చెప్పి. కాసేపటి తర్వాత ఎవరి అమ్మాయి అని అడుగుతున్నాడు, కానీ నా పేరు అవన్నీ బాగానే గుర్తుంటాయి. ఇంకా మా మమ్మీ నా పేరు అంతా చెప్తుంది, మర్చిపోయి ఉంటాడేమో అని చెప్పి. బాగానే గుర్తున్నాను నేను, అన్నీ చెప్తున్నాడు. చిన్నప్పుడు బాగా చూసుకున్నాము. ఇంకా మా తాతయ్య నేను పుట్టినప్పుడు అయితే నాకు ఫుల్ సీరియస్ అయిందంట. ఒక 10-15 డేస్ ఇంక్యుబేటర్లో పెట్టారంట నన్ను. డాక్టర్స్ లాభం లేదు అని చెప్పేసరికి అసలు ఏడుస్తూ ఉన్నాడంట రూమ్ బయట నుంచి అని మా తాతయ్య, ఏదో చేయండి అని చెప్పి. ఇంకా తర్వాత ఏదో ఇంజెక్షన్ వేసిన తర్వాత కొంచెం నేను సెట్ అయ్యి ఇంకా అప్పుడు ఏడ్చానంట. అవన్నీ చెప్తూ ఉంటాడు వెళ్ళిన ప్రతిసారి ఆ స్టోరీ అయితే. ఎందుకంటే నేనే ఫస్ట్ అమ్మాయిని మా ఇంట్లో, మా డాడీ వాళ్ళ సైడ్ కానీ మా మమ్మీ వాళ్ళ సైడ్ కానీ నేనే ఫస్ట్ అమ్మాయిని. ఇంకా అందరికి ఫుల్ బాగా ప్రేమ నేనంటే. ఇంకా అలా మా తాతయ్య ఫస్ట్ అమ్మాయి అని చెప్పి బాగా ప్యాంపరింగ్ చిన్నప్పుడు కూడా నాకు. ఎప్పుడు చూసినా ఇక్కడికి వస్తే అసలు బాగా చూసుకునేవాడు అంట నన్ను. మా మమ్మీ వాళ్ళు మొత్తం 4 మెంబర్స్. వాళ్ళల్లో ఒక మావయ్య అయితే చనిపోయారు. మా మావయ్య, మా మమ్మీ, మా పెద్దమ్మ, ముగ్గురు అనమాట. మా పెద్దమ్మ కూడా 2 అబ్బాయిలే. నేనే ఫస్ట్ కదా, ఇంకా బాగా అందరికి ఇష్టం నేనంటే. చిన్నప్పుడు బొద్దుగా నా ఫొటోస్ చూస్తే ఫుల్ కలర్ ఉండేదాన్ని. నేనే బొద్దుగున్నా అంటే మా చెల్లి అయితే అసలు నాకన్నా బొద్దుగా ఉండేది. మా చెల్లి పుట్టాకైతే అసలు నన్ను కూడా వదిలేసి మా చెల్లిని బాగా ప్యాంపరింగ్ చేసేవాళ్ళు, అంత క్యూట్గా ఉండేది మా చెల్లి. ఈ స్టోరీ అయితే ప్రతిసారి చెప్తూ ఉండేవాళ్ళు. మా చెల్లి పుట్టినప్పుడు అసలు ఇంట్లోకి కూడా రానివ్వను నేను, నన్ను ఎవరు పట్టించుకోరు అని చెప్పి ఒక ½ అన్ అవర్ డోర్ వెనక నుంచొని అంతే ఏడుస్తూ ఉన్నానంట, నేను రాను రాను అని చెప్పి చూడటానికి. ఎంతైనా ఇంట్లో ఫస్ట్ కిడ్ అంటే ఇంకా మాత్రం ఉంటది కదా. చిన్నప్పుడైతే మా మమ్మీ అసలు మా మమ్మీ నాకు ఒక ముద్దు పేరు కూడా పెట్టుకుంది, చిన్ను చిన్ను అని పిలిచేది. మా చెల్లి పుట్టాక అసలు నన్ను అలా పిలవడమే మానేసింది మా మమ్మీ. చిన్నప్పుడు నాకైతే 2 నిక్ నేమ్స్ ఉండేవి. మా మమ్మీ ఏమో చిన్ను అని పిలిచేది, మిగతా వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ చిన్నారి అని పిలిచేవాళ్ళు. మా డాడీ వాళ్ళ డాడీ అయితే నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. మా తాతయ్యతో ఆ తాతయ్యతో ఎంత బాండ్ అయితే ఉందో ఈ తాతయ్యతో కూడా సేమ్ అంతే ఉంటది. ఇద్దరంటే చాలా ఇష్టం నాకు. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే అందరు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎగ్జైట్ అవుతారు కదా. మాకంటే ఒకటే ఊర్లో కాబట్టి
సమ్మర్ హాలిడేస్కి స్పెషల్గా రావాలి అదేం ఉండేది కాదు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళమే. తర్వాత స్లోగా ఇంకా రావటం తగ్గించేసాము ఏజ్ పెరిగే కొద్దీ. ఇంకా కబుర్లు చెప్తూ ఉంటే మా తాతయ్యని అడుగుతున్నా, ఏంటి తాతయ్య ఇంటి ముందు మొక్కలు బాగా పెంచేవాడు కదా, ఏంటి ఇప్పుడు మర్చిపోయావు అని చెప్పి అడుగుతుంటే చెప్తున్నాడు, ఇప్పుడు ఓపిక ఎక్కడుందమ్మా అని చెప్పి అంటున్నాడు. ఎంత బాగుండేదంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇంటి ముందు 2 పెద్ద జామ చెట్లు ఉండేవి. చెట్టు నిండా కాయలే, అసలు ఎన్ని కాయలు ఉండేవో. మళ్ళీ ఆ చెట్టు మీద కోళ్ళు ఉండేవి, ఒక 2-3 కోళ్ళని పెంచేవాళ్ళు. మా తాతయ్య చూసారా నా బంగారు కొండ అని చెప్పి ముద్దు పడుతున్నాడు. ఇవన్నీ మా హస్బెండ్ చూస్తే నవ్వుకుంటాడేమో, ఎందుకంటే మా హస్బెండ్కి కూడా వాళ్ళ నానమ్మ తాతయ్య అంటే బాగా ఇష్టం, వాళ్ళని మిస్ అవుతూ ఉంటాడు. ఈ వీడియో చూస్తే ఇంకా నవ్వుకుంటాడేమో, నువ్వు మాత్రం భలే వెళ్ళి టైం స్పెండ్ చేసి వచ్చావు కదా అని. వీడియో కాల్లో మా హస్బెండ్కి కూడా హాయ్ చెప్తున్నాడు. నేను మాట్లాడుతుంటే ఎవరు అని అడిగాడు. మా ఆయన అంటే ఇంకప్పుడు హాయ్ చెప్తున్నాడు, హాయ్ చెప్పు తాతయ్య అంటే. కాసేపు మా హస్బెండ్ కూడా చూసి నవ్వుకుంటూ ఉన్నాడు, హాయ్ చెప్తుంటే హాయ్ చెప్పటం అంతా. ఇంకా మా మమ్మీకి ఫొటోస్ తీసుకోవడం బాగా అలవాటు. అన్ని ఫోన్లో ఎంత స్టోరేజ్ ఉంటుందంటే, సింబాగాడి దగ్గరకు వచ్చినా కానీ ఫొటోస్ తెగ దిగిద్ది తీ అని చెప్పి. ఇంకా సరే అని చెప్పి ఫొటోస్ తీస్తున్నాం కదా అని ఇంకా మా అమ్మమ్మ షర్ట్ వేద్దాము తాతయ్యకి అని చెప్పి షర్ట్ వేసింది. ఇంకా వాళ్ళ ముగ్గురిని ఫొటోస్ తీశాను. తర్వాత ఇంకా వీడేమో మా మామయ్య వాళ్ళ కొడుకు, వీడికి ఎంత సిగ్గంటే వెళ్ళి కూర్చోరా అంటే వద్దు అంటున్నాడు. వెళ్ళి కూర్చోరా ఫోటో తీస్తా అంటే ఇంకెళ్ళి కూర్చున్నాడు. మా పెద్దమ్మకి మా మమ్మీకి మ్యారేజ్ అయ్యాక మా మామయ్యకి మ్యారేజ్ అయింది. అయితే తర్వాత వీడు పుట్టాడనమాట. అప్పుడు వీడిని అంత బాగా చూసుకునే వాళ్ళం, అంటే మెయిన్ వీడి కోసం వచ్చేవాళ్ళమి. వీడు చిన్నపిల్లోడు కదా ఆడుకోవచ్చు అని చెప్పి. అసలు చిన్నప్పుడు ఎంత బాగుండేదంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నాము అంటే ఒక పండగ. ఎందుకంటే వీడు ఉండేవాడు, నేను మా చెల్లి వచ్చేవాళ్ళమి. తర్వాత మా పెద్దమ్మ వాళ్ళకి 2 అబ్బాయిలు, మా అన్న వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇంకా అందరం ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే అందరు గ్యాదర్ అవటము. ఏదో కొన్ని మూమెంట్స్ అలా ఉన్నాయి గుర్తుండిపోయి. డాబా పైకి వెళ్ళి మంచిగా అందరం పడుకొని హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ. అప్పుడు ఇటు చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ కూడా ఎక్కువ ఉండేవి కాదు. అసలు బీచ్ దగ్గర లైట్ హౌస్ ఇప్పుడు మేము మా ఇంటి దగ్గర నుంచి చూస్తే కనిపించేది. అది మా అమ్మమ్మ వాళ్ళ డాబా ఎక్కితే చిన్నప్పుడు క్లియర్గా కనిపించేది. చిన్నప్పుడు అంతా ఇక్కడే పెరిగాం, ఎందుకంటే మా డాడీ ఆర్మీలో ఉన్నప్పుడు మా మమ్మీ ఇక్కడే రెంట్కి ఉండేది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనకే ఇక్కడే ఉండేవాళ్ళం మేము. స్కూల్కి వెళ్ళే రోజు ప్రతిరోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చి కూర్చొని కాసేపు వెళ్ళి బస్ ఎక్కేదాన్ని. అసలు మా అమ్మమ్మ అయితే భలే కాపాడేది మమ్మల్ని. స్కూల్ నుండి రాగానే మా మమ్మీ స్టార్ట్ చేసేది, ట్యూషన్కి రెడీ అవ్వండి వెళ్ళండి తొందరగా అని చెప్పి. మా అమ్మమ్మ అయితే భలే వెనకేసుకొచ్చేది. ఎందుకు పిల్లల్ని ఊరికనే చదువు అంటే వదిలేవే వాళ్ళని, కాసేపు చదువుకున్నా కానీ కాసేపు ఆడుకోవాలి, ఊరికనే చదువు అని ఎందుకు కూర్చోబెడతావు అనేది. ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మ మా నాన్నమ్మ బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి స్కూల్కి వెళ్ళే వాళ్ళంట, కలిసి ఆడుకునే వాళ్ళంట. ఇప్పుడు కూడా చెప్తుంది కూర్చున్నప్పుడు, మీ నానమ్మ నేను ఇలా చేసేవాళ్ళమి అలా చేసేవాళ్ళమి అని చెప్పి చెప్పుకుంటూ పోతే చిన్న స్టోరీస్ ఎన్ని ఉంటాయో అసలు. ఇంకా మా తాతయ్య కాసేపు పడుకుంటాను అంటే మా మమ్మీ తీసుకొని వెళ్తుంది. గబక్కన అటు ఇటు నడిచేటప్పుడు గబక్కన తగిలి పడతాడంట. మామూలుగా అయితే అసలు వదలండి నేను నడుస్తా అంటాడు తీసుకొని వెళ్తుంటే కూడా. ఇప్పుడు మమ్మీ తీసుకెళ్తుంటే కూడా నాకు నడవటం వచ్చమ్మా, నాకు తెలుసు, నాకు అన్నీ అని చెప్పి అంటున్నాడు. అయినా కానీ ఇంకా పక్కన సేఫ్ సైడ్ ఎవరొకళ్ళు ఉండాలి పడకుండా. మా తాతయ్య ఏమో ఏడుస్తున్నాడు మా మమ్మీ వెళ్తుంటే కూడా, నాకు భయం వేస్తుంది నేను వచ్చేస్తాను నీతో అని చెప్పి. మా మమ్మీ ఏమో అక్కడికి తీసుకొని వెళ్ళిపోదామని విజయవాడ మా మమ్మీ దగ్గర పెట్టుకుందామని. కానీ మా అమ్మమ్మ ఏంటంటే సొంత ఇల్లు కదా, ఎంతైనా ఇక్కడ ఉంటేనే హ్యాపీగా ఉంటుంది, ఎందుకు వద్దులే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు అంటే మా తాతయ్యకి బాగాలేదు కదా అని చెప్పి మా మమ్మీ ఏమో వద్దంటుంది. ఏంటంటే ఇప్పుడు మా తాతయ్యకి చుట్టుపక్కల ఒక 4 మాటలు చెప్పేవాళ్ళు ఉంటే చాలు, ఆయనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. భయం వేస్తుంది అంటున్నాడు కదా, పక్కన ఎవరైనా ఉంటే కాస్త హ్యాపీగా ఉంటాడంట కాసేపు. వీళ్ళని చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఒక వయసులో ఉన్నప్పుడు కోపాలు పంతాలు అన్నీ ఉంటాయి, సంపాదించుకోవాలి, వాళ్ళకన్నా బాగుండాలి వీళ్ళకన్నా బాగుండాలి అనుకుంటారు అందరూ. కానీ ఒక వయసు వచ్చాక ఏంటంటే పక్కన ఒక 2-3 మాట్లాడే వాళ్ళు ఉంటే చాలు మనకి అన్నట్టు ఉంటుంది. ఉన్నంతకాలం ఏం చేయలేము, పోయేటప్పుడు మనకు హ్యాపీనెస్సే గుర్తుంటుంది, మనం ఎంత మంచిగా హ్యాపీ మూమెంట్స్ మనం ఎంజాయ్ చేసాము అని చెప్పి. నిజంగా మనం అయితే లక్కీ, ఎందుకంటే ఇప్పుడు మా అమ్మమ్మ తాతయ్య మా నాన్నమ్మ వాళ్ళ జనరేషన్తోనే లాస్ట్ ఇలాంటి వాళ్ళు ట్రూగా లవ్ చూపించే జనరేషన్ వీళ్ళే ఇంకా లాస్ట్ జనరేషన్ అని చెప్తున్నారు. మరి ఇంకా అసలు మ్యాటర్లోకి వస్తే మా అమ్మమ్మ పచ్చళ్ళు ఎలా పట్టాలి అని చెప్పి నేర్పిస్తుంది. నాకు అసలు పచ్చడి ఇంతవరకు నా లైఫ్లో ఎప్పుడు పట్టలేదు. మా మమ్మీ ఏమనింది అంటే దాంతోనే పట్టి పచ్చడి నేర్చుకుంటుంది అని చెప్పి. ఇంకా మా అమ్మమ్మ నాకు అన్నీ చెప్తుంది, ఇన్ని ముక్కలకి ఇంత క్వాంటిటీ వేయాలి అన్నీ అని చెప్పి, మొత్తం ఇలా కలపాలి అలా కలపాలి అని చెప్పి నేర్పిస్తుంది. ఇంకా పచ్చడి అంతా కలపటం అయిపోయాక జాడీకి వేద్దాంలే, ఈ రోజుకైతే ఈ డబ్బాలోనే ఉంచుదాము, రేపు జాడీకి షిఫ్ట్ చేద్దాం అని చెప్పింది. పచ్చడి మొత్తం అయిపోయాక తర్వాత తీసి తినేటప్పుడు చెప్పు మీ ఆయనకి తీసుకెళ్లి కూడా పెట్టు మా అమ్మమ్మ చేసిన పచ్చడి అని చెప్పి అంటుంది. ఇంకా మొత్తం నాకు మా మమ్మీకి హాఫ్ అనమాట, 2 రకాల పచ్చళ్ళు పట్టాము.
ఇంకా మొత్తం అయిపోయాక కారం పని లేట్ అయింది. అసలు మెయిన్ కారం పడదామని స్టార్ట్ చేసాము. మా ఇంటి ఎదురు పనులు చేస్తున్నారు కాబట్టి ఎండుమిరపకాయలు అవన్నీ ఎండబెట్టడానికి అసలు కుదరలేదు. ఇంకా సరే అని చెప్పి ఇక్కడే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డాబా పైన ఎండ పెడదాం అనుకుంటున్నా. ఇవన్నీ మా నానమ్మ చేసేది. మా నానమ్మ పచ్చళ్ళు అవన్నీ ఇయర్కి అందరికీ సరిపోయేలాగా పట్టేది. నా పెళ్ళయ్యాక అసలు ఈ పచ్చళ్ళు పట్టడం అవన్నీ ఎప్పుడు చూడలేదు. ఇంక తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ పచ్చళ్ళు ఇవన్నీ పెట్టడము మా మమ్మీ నేర్చుకుంటాను. తర్వాత ఇంకా మనం ఎప్పుడేం చేసుకోవాలన్నా మీకు చేసి పెట్టాలన్నా కానీ ఉండాలి కదా పచ్చళ్ళు అసలు ఎలా పట్టాలి అని చెప్పి ఇంకా నేర్చుకుంటుంది స్లోగా. ఇప్పుడు ఇదన్నమాట సంగతి. కాసేపు ఇలా పచ్చడి పడదామని వచ్చి పొద్దునొచ్చిన దాన్ని ఈవినింగ్ వెళ్ళాను ఇంటికి. ఎందుకంటే ఇంకా మా సింహగాడి మధ్య మధ్యలో అన్నం పెట్టి వచ్చాను నేను మా మమ్మీ వెళ్ళి. ఇంకా సాయంత్రం దాకా ఇదే పని సరిపోయింది. పచ్చడి అదంతా పట్టేశాక ఇంకా మా మమ్మీ ఏమో వెళ్ళిపోయింది. ఇక్కడ నాకు సింబగాడు ఎలాగో అక్కడ మా మమ్మీ వాళ్ళకేమో లియోగాడు వాడు ఒక్కడే ఉన్నాడు అని చెప్పి ఇంకా మా మమ్మీ తొందరగా వెళ్ళిపోయింది. ఇంకా నాకు కూడా వెళ్ళబుద్ధి కాలేదు. ఇంటికి వెళ్ళిన ఒక్కదాన్నే. సింబగాడు ఉంటాడు డైలీ, కాకపోతే కొంచెం మా తాతయ్య వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని కాసేపు అలా కూర్చున్నాను. కొంచెం చీకటి పడేంత వరకు ఇక్కడే ఉండి ఇంకా అప్పుడు వెళ్ళాను ఇంటికి. ఈ వ్లాగ్లో మీకు ఏం నచ్చింది కమెంట్స్లో చెప్పండి. నాకు కూడా ఈ వ్లాగ్ ఫ్యూచర్లో చూసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా టైం స్పెండ్ చేసి నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ అలా రికాల్ చేసుకున్నాను. ఇదనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏ డే ఇన్ మై లైఫ్ లాగా వ్లాగ్ తీశాను. ఇదనమాట వ్లాగ్. మా హస్బెండ్ తీసినంత బాగా తీయకపోయినా కానీ ఏదో ట్రై చేశాను. అడ్జస్ట్ అవ్వండి, కొంచెం నేర్చుకుంటున్నాను ఇప్పుడు స్లోగా. నాకైతే ఎక్స్పీరియన్స్ పోయింది వ్లాగ్ తీసేది మొత్తం మా హస్బెండ్ ఈ మధ్య తీస్తుంటే. ఇక నుండి ట్రై చేస్తాను నేను బ్లాగ్స్ మంచిగా పెట్టడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా కంటెంట్ నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయకపోతే. బాయ్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఇదంతా మా మమ్మల్ని ఇంటి ముందు ప్లేసు ఎంత కలగుండేదో చెట్లతో. ఇప్పుడు అన్నీ తీసేశారు.